హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో ఒక స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో చిట్టి చిట్టి మడత కాజాలను అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా భలే అంటే భలే రుచిగా అయితే ఉంటాయండి ఈ మడత కాజాలు. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకోవాలి. ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని ఈ విధంగా మనం చేత్తో పిండి కలిపి పట్టి చూసామంటే ముద్దగా అయితే రావాలండి. ఇలా ఉంటే కాజాలు అయితే బాగుంటాయి తినడానికి. ఇప్పుడు వాటర్ని అయితే ఒకేసారి కాకుండా కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి. వీడియో చూసే వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ని అయితే కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పిండికి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కాజాలకైతే మనకి స్టిక్కీగా జిగురు పాకం వస్తే సరిపోతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోనికి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ కాజాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, పిండి అయితే మరింత సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని అయితే తీసుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం చపాతీ కర్రతో అయితే రుద్దుకోవాలండి. మనము చపాతీలాగా కాకుండా రౌండ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అయితే ఒకసారి చపాతీ మీద ఆయిల్ అయితే రుద్దిన తర్వాత కొంచెంగా అయితే పొడిపిండిని మొత్తం అంతా ఒకసారి అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెంగా అయితే రోల్ చేసుకుంటూ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ అయితే వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే రోల్ చేసుకొని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ మనం రోల్ చేసుకున్నామంటే కాజాలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చివరి అంచులకైతే కొంచెం తడి చేసుకొని చాకకైతే ఈ విధంగా కొంచెం పొడిపిండి చల్లుకున్నామంటే కాజాలను అయితే ఈజీగా కట్ చేసుకునేయచ్చండి. ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఒక కాజాని తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్గా అయితే ప్రెస్ చేసామంటే సరిపోతుంది. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఈ కాజాలను అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి. మొత్తం మనకి ఆయిల్లో సరిపడినన్ని కాజాలు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలపకుండా అయితే ఉండిపోవాలి. వాటంతటికి అవే పైకి తేలిన తర్వాత మనం గరిటెతో 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటినైతే తీసుకొని మనం పంచదార పాకంలోకి అయితే వేసుకోవాలండి. మనం పాకంలోకి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు.
ఒక నిమిషం పాటు ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ చిట్టి చిట్టి మడత కాజాలు అయితే. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారండి. అంతేనండి ఇవాల్టి వీడియో. చూసారా ఎంత బాగా వచ్చాయో. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.